ఉత్కంఠ రేపుతున్న పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. రేపు బైపోల్ జరగనుంది. 30 ఏళ్లుగా ఏకగ్రీవంగా సాగుతున్న జెడ్పీటీసీ పోరు ఈసారి టీడీపీ వైసీపీ పోటాపోటీతో హైటెన్షన్ నెలకొంది. ఉద్రిక్త పరిస్థితులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇప్పటివరకు పులివెందులలో 750 మందిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశారు. 5 పోలింగ్ కేంద్రాలుండగా 5 సమస్యాత్మకమే. 550 మంది పోలీసులు 4 ప్లటూన్ల ఏఆర్ పోలీస్ బలగాలను మోహరించారు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 10,601 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇవాళ సాయంత్రానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు ఎన్నికల సిబ్బంది. వైసీపీ నుంచి దివంగత జెడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి కుమారుడు హేమంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సతీమణి పోటీ చేస్తున్నారు. దీంతో ఇక్కడ ఎన్నికలను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఒంటిమిట్టలో 17 పోలింగ్ కేంద్రాలుండగా 4 సమస్యాత్మకంగా గుర్తించారు. 1000 మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.